ఈయన నర్స్ చేయాలి మెయిన్ గా. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నిజంగా శేఖర్ మాస్టర్ నువ్వు ఏం నేర్పిస్తున్నావు నిజానికి అర్థం కాదు. చూసాను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా. అంటే అది ఏం చెప్పాలని వల్గారిటీని మొత్తం నింపినట్టు అనిపించింది నిజంగా. అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా రాబిన్ హుడ్ సినిమా మంచి సినిమా, అది డబ్బులు సంబంధించిన సినిమా. సో దానికి డైరెక్టర్ వెంకీ కుడుమల, హీరో ఎవరో నితిన్, హీరోయిన్ శ్రీలీల. సో ఒక ఐటమ్ సార్లో కీర్తిక శర్మ పెట్టారు. సో సాంగ్ పేరు ఏది అదిదా సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే మేము ఏదో సర్ప్రైజ్ అనుకున్నాం కానీ వాళ్ళు చూపించి సర్ప్రైజ్ చూసి షాక్ అయిపోయాను నిజంగా. అమ్మో అది ఏందన్నా నిజంగా కొన్ని 2 పాయింట్ చెప్పకూడదు, నా మారుతుందని చెప్పకూడదు కానీ అసలు ఆ పూలు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఇంకోటి సర్ప్రైజ్ అని ఏం చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఊరేమో ఏం నేర్పిస్తారు ఆ సభ్య సమాజానికి ఏం నేర్పిస్తారు? చిన్న పిల్లలు యూట్యూబ్ లో అనుకోకుండా ఏదైనా వీడియో ప్లే చేస్తే ఆ వీడియో వస్తే మాత్రం పిల్లలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉందా? నిజంగా శేఖర్ మాస్టర్ నువ్వు ఏం నేర్పిస్తున్నావు నిజానికి అర్థం కాదు. డబ్బులు దీపం సాకేమో హీరో గుద్దుతావు. నువ్వు నిజంగా అప్పుడు నాకు అనిపించింది జానీ మాస్టర్ కాదు అరెస్ట్ చేయాల్సింది, ఈయన అరెస్ట్ చేయాలి మెయిన్ గా. నిజంగా ఏం నేర్పిస్తున్నావు ఆ సమాజానికి? అరే నేను నాకు దబ్బుడి కట్టగుతాడు, దీనికేమో సర్ప్రైజ్ ఏదేదో చూపిస్తాడు నిజంగా. అంటే డీ జోడీలను ఒక జబర్దస్త్ లో వేసుకునే కొన్ని డాన్స్ ప్రోగ్రామ్ లో ఈరోజు సినిమాలో చూపిస్తే ప్రజలు ఈ రకం చెడిపోయే ఛాన్స్ ఉంది. నిజంగా చిన్నపిల్లలకు పక్కన అడిగి అదే చెప్తారు వాళ్ళు. సో ఏంది సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అదనుకుంటారు మరి. సో నిజంగా అది నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ అంటే నిజంగా చాలా తప్పది, వల్గారిటీ చూపించాలో. అంతేకాదు ఇప్పుడు ఆయన సెన్సార్ తీసి యూట్యూబ్ లో పెడతాడు, యూట్యూబ్ లో కూడా క్రోమ్ లో పెడతాడు, లేకుంటే అది ఏమంటారు కదా ట్విట్టర్ లో పెడతాడు, అట్లా టెలిగ్రామ్ పెడతాడు. సో నిజంగా ఏంటంటే ఆయన నచ్చింది పెట్టుకుంటాడు. కానీ నాకు అనిపించింది అంటే సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నావు. మొన్న చావా అనే సినిమా వచ్చింది, సినిమా చూస్తుంటే నేను ఒక క్రిస్టియన్ అన్న చూసినప్పుడు నేను కళ్ళకి నీళ్ళు గారిపోయినా, ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనం మీద అనే ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు అతిథ సర్ప్రైజ్ చూస్తే ఏం నేర్పిస్తున్నావు అన్ని మతాలకు అన్ని కులాలకు ఏం నేర్పిస్తున్నావు? ఇదే ఆమె కోరుకునేది. సో నిజంగా నేనైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వెంకీ కుడుమల మంచి డైరెక్టర్, మన మంచి హీరో నితిన్ ఉన్నాడు. కానీ తప్పు చేసినది ఏంటంటే మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తప్పు చేసాడు నిజంగా. చాలా ఆయన చూసినాం కదా, ఆయనకి అన్ని డీ జోడీ లాగా ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు. జబర్దస్త్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు, కింద ఏముంటుంది మీద ఏముంటుంది అవే డైలాగ్ ఉంటాయి జబర్దస్త్ లో కానీ ఆ డీ జోడీలు కానీ అదే ఉంటుంది. సో నువ్వు చెప్పే పాయింట్ అక్కడ చూపించకుండా ఈరోజు అదే సర్ప్రైజ్ అని ఏదేదో చూపిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి? చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి? చిన్న స్టూడెంట్స్ 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి? సో సినిమా అంటే చాలా పిచ్చి ప్రజలకు. ఎంతో మంది కృష్ణానగర్ లో ఊరిని వదిలేసి వచ్చి కృష్ణానగర్ లో కష్టపడతారన్న ఈ సినిమాలకు రావాలని. ఇట్లాంటివి చూస్తుంటే ఎట్లా రావాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. నిజంగా చాలా బాగుంది. సో ఈ సినిమా చెప్తున్న సినిమా వరకు ఓకే, కానీ కొరియోగ్రఫీ మాత్రం చాలా తప్పు చేశారు. శేఖర్ మాస్టర్ చాలా తప్పు చేశారు. నిజంగా తన బుద్ధి వండించుకోవట్లేదు. ఆ దబ్బుదీప్ బాలయ్య బాబు తనకు ఎమ్మెల్యే క్యాండిడేట్ అమ్మాయితో గుద్దిపిస్తాడు. ఇది అన్న కొరియోగ్రఫీ విధానం చేయాల్సిందే. కొరియోగ్రఫీ చేస్తుంటే చూడాలి, నేర్చుకోవడానికి ఫీలింగ్ కావాలి, ఇతరులకు ఆకర్షణీయంగా ఉండాలి. పోయి అమ్మాయిని గుద్దుతావు. అవును నిజంగా అదే చూడన్నా. నేనేమైనా పద్ధతిని కాదు, నాకు కూడా నేను కూడా రూమ్ కి చూస్తా, కానీ పబ్లిక్ లో పెట్టడం ఎందుకన్నా ఫీలింగ్ ఉంది. అట్లా అన్నాను అందరు ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న, కానీ ఇక్కడ ఒక రూమ్ ఆఫ్ పీపుల్ వరకే, ఒక 4 గోడల మధ్యలోనే. కానీ ప్రజలు బహిర్గంగా చేస్తా అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే మా సమాజంలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లిమిట్స్ వాల్యూస్ ఉంటాయి. సో నిజంగా నువ్వు అట్లా దబ్బుదీప్ దాన్ని ఆమె గుర్తుకాలు ఇప్పుడు సర్ప్రైజ్ అని ఏదో చూపించాలి, కానీ నాకు నచ్చలేదు చూపిరంగా. నాకు చెప్తాను మేరంగా నేను డిసప్పాయింట్. ఈ సాంగ్స్ చాలా బాగుంది, కాకపోతే కొరియోగ్రఫీ మాత్రం చాలా డిసప్పాయింట్ వచ్చింది. అంటే ఏం నేర్పిస్తున్నా పాయింట్ మర్చిపోయాను నేను నిజంగా చెప్పాలన్నా. అన్న డాన్స్ చూడండి, డాన్స్ అంటే డీ జోడీ లేదంటే వాళ్ళు సర్కస్ చేస్తారు కొంతమంది. సర్కస్ కాదు, నన్ను డాన్స్ చిన్న స్టెప్స్ ఇంత ఆకర్షణీయంగా ఉంటుంది, అట్లా డాన్స్ చేయండి. జానీ మాస్టర్ ఎంతమంది చిన్న స్టెప్స్ మన అలా వెంకటపురంలో డాన్స్ చేస్తుంటే సినిమా కన్నా కూడా పాటకు ఎక్కువ వైబ్ వచ్చింది. అట్లా కాకుండా అవును వైబ్ పట్టుకొని ఈ రకంగా ఏదైతే ప్రజలు ఇష్టపడతారో దాన్ని పెట్టడం వల్ల ఇష్టంతో పాటు ఎక్కువ నెగిటివిటీ అడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు చెడిపోయి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి. సో నాకు ఒక పాయింట్ నేను ఒక్క చూసుకుంటే ఓకే అన్న, నాకు నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు ప్రజలు చెడిపోయే ఛాన్స్ ఉంది, పిల్లలు మెయిన్ గా 18+ ఉన్న వాళ్ళు చెడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నాకైతే కొద్దిగా బాగా అనిపించింది. ఎటికల్ గా సాంగ్ బాగుంది. దయచేసి ఏదైతే కొన్ని సీన్స్ ఉన్నాయని కట్ చేయాలని కోరుకుంటున్నాను అంతే. అభిప్రాయం ఇప్పుడు జనాలు అది పెడితేనే చూస్తున్నారు సినిమాలు, అది లేని సినిమాలు ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకు కూడా అది పెడితేనే డబ్బులు వస్తాయి, సో చూస్తున్నారు. అవును, ఈ సమాజానికి సభ్య సమాజానికి వాళ్ళు ఇచ్చే ఏముందో తెలియదు, కానీ వాళ్ళకి ఏం కావాలో డబ్బులు కావాలా, బిజినెస్. సినిమా వేసే బిజినెస్. జనాలు మార్కెటింగ్ లెక్క. అది వాళ్ళ ఒక అడల్ట్ కంటెంట్ చూస్తేనే జనాలు చూస్తారు. వేరేదేదో జనాలకి ఇట్లా సేవ్ చేయాలి, పిల్లల్ని ఇలా చూపించాలి, అలా చదివించాలంటే ఎవరు చూడరు. సో అది శేఖర్ మాస్టర్ ఇలాంటి స్టెప్స్
శేఖర్ మాస్టర్ అంటే ఇక ఆయన స్టెప్పులు ఇలాంటివి వేపిస్తాడు ఆయనే. మన ఆయనకి ఏం చెప్పలేము మనము, మొత్తం అడల్ట్. మీరు జబర్దస్త్లో కానీ మన డీలో కానీ చూడండి మీరు, ఆయనది డబల్ మీనింగ్ డైలాగ్. ట్రెండ్ మారిందండి, జనరేషన్ మారుతా ఉంది, జనాలు అట్లా ఉన్నారు ఇప్పుడు. చిన్న పిల్లల కానీ చూడండి లవ్ చేస్తున్నారు ఇప్పుడే, 6th క్లాస్ పోరగా లవ్ చేసుకుంటారు. సో ఆ సాంగ్ లో చూసుకుంటే హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొంచెం వల్గారిటీ చూపిస్తుంది. సో దాని మీద మీ కమెంట్ ఏంటి? మల్లెపూలు పెట్టి తీసిండు మొత్తం, మరి ఆయన ఎందుకు తీసిండో మరి ఆయనకే తెలియాలి. ట్రెండ్ అనుకోవచ్చు అది. ఆ ట్రెండింగ్ జనరేషన్ మారుతుంది, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ పెరిగిండు ఆయన. ఇక తర్వాత అది కూడా ఉంటుందో ఉండదో తెలియదు మరి మల్లెపూలు. సో అలాంటి సాంగ్స్ తీసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? ఏమో అండి, జనాల్ని బాగా జడగొడుతున్నారు. అలాంటి పాటలు తీసి జనాల్ని బాగా జడగొడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. అలాంటి పాటలు వీడియోలు చూసి కుర్రాలు కూడా రెచ్చిపోతున్నారు. నేను ప్రస్తుతానికి అయితే చూశాను కానీ బాగానే ఉంది, సాంగ్ అయితే బాగానే ఉంది, మంచి రసంలో ఉంది సాంగ్ అయితే. ఈ సాంగ్ అయితే మటుగా కొంచెం ఇంకా రిలీక్స్ కొంచెం తగ్గింది అనమాట దానికి. శేఖర్ మాస్టర్ గారు డాన్స్ అయితే బాగా నేర్పించారు. ఎలా అంటే ఊపిలేని సాంగ్ అనమాట అది. ఇప్పుడు హాయ్ సినిమాలో సాంగ్ వచ్చింది, హాయ్ సినిమాలో సాంగ్ ఎలా ఉంటుందంటే ఐటమ్ సాంగే హైలైట్ గా చేశారు. అది సాంగ్ అంటే అలా ఉండాలి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉన్న అతనే, కానీ ఈ సాంగ్ అయితే మటుకు నాకు తెలిసినంత వరకు అయితే ఈ సాంగ్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే రసం లేదు అందులో. సాంగ్ లో రసం ఉంటేనే ఎవరైనా చూస్తారు. ఈ రోజుల్లోనే పిండేయాలి సాంగ్ ని, పిండేసి దాన్ని ఆరబెట్టాలంటే సాంగ్ తర్వాత. అలాంటి సాంగ్ హాయ్ సినిమాలోని మంచి సాంగ్. మా బాబోయ్, ఆ సాంగ్ కోసం చెప్పాలంటే రసం లాంటి సాంగ్ అది. అలాంటి సాంగ్ వదిలేసుకొని అలాంటి సాంగ్లు ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు చేయరంటే దీన్ని కూడా ప్రతిపక్షం చేస్తున్నారు కాబట్టి. దీన్ని ప్రతిపక్షమే. ఇప్పుడు ఏదన్నా ఒక స్టెప్ వేసారంటే ఆ స్టెప్ నాదే అంటాడు ఒకడు, ఈ స్టెప్ నాదే అంటాడు ఒకడు, ఇంకోటి అంటాడు అలా. ఏదో అంత పెద్ద హీరోని ఏదో ఒక 4 స్టెప్పులు వేసింది, ఆ స్టెప్పులు నాయ అంటే చూడండి ఇదిగా అంట స్టెప్పులు. నాకు తెలియగడిగితాను ఈడే పెద్ద తేడాలోని నెంబర్ 2 తేడా. అలాంటి ఈ స్టెప్పులు అంటాయి నాకు తెలియగడిగితాను. అలాంటి స్టెప్పులు శ్రీ ఆంజనేయ ప్రసాద్ ఆంజనేయ. ఇవాళ ఏవారు మంగళవారం బొట్టు పెట్టావు కాబట్టి నీకు ఇవాళ నీ వెనకాల ఎన్నెన్నో తిరిగితే ఎన్నో చాలా ఇవాళ మటుకు మాలో ఉండదు. సాంగ్ అయితే ఒక విధంగా అయితే నాకు 100% లోనే ఒక 10% అయితే నచ్చింది అంత సాంగ్. సో హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కూడా చాలా మా బాబాయ్ కంఫర్టబుల్ గా ఉంది. సో డ్రెస్ అయితే బాగానే ఉంది, నాకు డ్రెస్ నచ్చింది. నేను సాంగ్ కన్నా డ్రెస్ నాకు నచ్చింది. ఎందుకు చెప్పమంటారా, ఆ డ్రెస్ లో ఉంది రసం. ఆ డ్రెస్ లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది అదే. నాకు ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ నాకు నచ్చింది. ఎందుకంటే అమ్మాయి కూడా నాకు నచ్చలేదు. ఆ డ్రెస్ చూసారా, అమ్మ బాబా ఎవర్రా బాబు అతను, ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు అసలు, ఆ డిజైన్ చేసిన అతను ఎవరు, అతనికి మొటిగా వేల దన్నాలు నేను పెట్టలేను. కానీ బాగా మంచి కాస్ట్యూమ్ డిజైనర్ లో మంచి డ్రెస్ పెట్టించా అమ్మాయికి అని అయితే మటుకు నేను చెప్పగలను. ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. రసం లాంటి అమ్మాయి, రసం లాంటి సాంగ్, కానీ మంచి ఇంకో రసం లాంటి కుర్రోడు సాంగ్ నేర్పించాడు అంటే ఎలా ఉండాలి. ఆ శేఖర్ మాస్టర్ అంత పెద్ద ఎత్తుకేదిన అతను కూడా ఆ సాంగ్ నేర్పించాడంటే దీనికి అయితే హ్యాట్సాప్ నేను కొడతాను. కానీ అయితే మటుగా అమ్మాయి ఒక్కోసారి నాకు తెలిసి అమ్మాయి